మనమున్నది మార్చి 2026లో మధ్యప్రాచ్యంలో ఒక కొత్త యుద్ధం అంటుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలు చివరికి ఒక దావానాలంలా వ్యాపించాయి. అసలీ నిప్పెలా రాజుకుంది? ఈ యుద్ధంలో ఎవరున్నారు? దీని ప్రభావం ప్రపంచంపై ఎలా పడుతుంది? వీటన్నిటినీ ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ యుద్ధం మొదట కొట్టింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను. చూస్తుండగానే బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $112లకు ఎగబాకింది. అంటే ప్రపంచ ఇంధన మార్కెట్లు తలకిందులయ్యాయి. మన బండిలో పెట్రోల్ ధరలే కాదు, మనం కొనే ప్రతి వస్తువు ధర కూడా మండిపోతుందన్నమాట. డబ్బు నష్టం ఒక ఎత్తైతే మానవ నష్టం మరో ఎత్తు. ఈ అంకె చూడండి, 32 లక్షల మంది. ఆలోచించండి, ఒక చిన్న దేశ జనాభా అంత మంది ఇరానియన్లు తమ ఇళ్లను, ఊళ్లను వదిలేసి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ల సొంత దేశంలోనే శరణార్థులయ్యారు. ఈ యుద్ధం తీవ్రతను చెప్పటానికి అధ్యక్షుడు ట్రంప్ మాటలే సాక్ష్యం. ఆయన ఏమన్నారంటే, 2003 ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదేనని. అంటే ఇదేదో చిన్నపాటి గొడవ కాదు, ఒక భారీ సైనిక చర్య అన్నమాట. చరిత్రలో నిలిచిపోయేంత పెద్దది. సరే, ఇప్పుడు అస్సల విషయంలోకి వెళ్దాం. మొదటి విభాగం, మండుతున్న ప్రాంతం. మార్చి 2026 నాటికి పరిస్థితి ఎలా ఉందంటే, మధ్యప్రాచ్యం అక్షరలా ఒక అగ్నిగుండంలా మారింది. ఎటు చూసినా గందరగోళం. అసలేం జరుగుతోందక్కడ? వివరంగా చూద్దాం. ఈ మొత్తం సంక్షోభానికి 3 మూల స్తంభాలున్నాయి. ఒకటి, ఇరాన్ అత్యున్నత నాయకుడి మరణం. ఇది దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. 2, ఆ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు తలకిందులయ్యాయి. ఇక 3, వీటన్నిటి ఫలితంగా మధ్యప్రాచ్యంలో ఈ కొత్త యుద్ధం మొదలైంది. అయితే అసల ప్రశ్న ఏంటంటే, ఉన్నట్టుండి ఇంత పెద్ద యుద్ధంగా ఎలా మారింది? చాప కింద నీరులా ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా సునామీలా ఎలా విరుచుకుపడ్డాయి? ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో. జూన్ 2025లో ఇజ్రాయెల్ దాడులతో మొదలైంది. తర్వాత కొన్ని నెలలపాటు నీడయుద్ధం, అంటే ఒకరిపై ఒకరు నేరుగా కాకుండా ప్రాక్సీల ద్వారా దాడులు చేసుకున్నారు. కాని అసలు మలుపు ఫిబ్రవరి 28, 2026న వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ని హతమార్చాయి. అంతే, ఇరాన్ ఊరుకోలేదు. భారీ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలాంటి హార్మూజ్ జలసంధిని మూసేసింది. మార్చొచ్చేసరికి వేలల్లో ప్రాణనష్టం. అమెరికా ఏకంగా ఒక విమానవాహక నౌకనే రంగంలోకి దింపింది. చూస్తుండగానే ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద కార్చిచ్చులా వ్యాపించింది. సరే, ఇంతకీ ఈ యుద్ధంలో పోరాడుతున్నది ఎవరు? ఎవరి వాదన ఏంటి? వాళ్ల అధికారిక లక్ష్యాలేమని చెప్తున్నారు? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 పక్షాల వాదనలు చూస్తే, అమెరికా ఏమంటోందంటే, ఇరాన్ మాకు పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ల అణు, క్షిపణి కార్యక్రమాలు మాకు ముప్పు. అందుకే ఆ ముప్పుని తొలగించడానికే ఈ దాడి చేశాం అని. మరి ఇరానేమంటోందంటే, మా సార్వభౌమత్వంపై దాడి చేశారు, దురాక్రమణదారులను శిక్షించి తీరతాం, మా ప్రాంతం నుంచి అమెరికా బలగాలను తరిమికొట్టేదాకా వదిలిపెట్టం అని చెబుతోంది. ఎవరి వాదన వాళ్లది. కాగితం మీద చూస్తే ఈ రెండింటి మధ్య పోలికే లేదు. అమెరికా సైనిక బలం ముందు ఇరాన్ చాలా చిన్నది. సైనికులు, ట్యాంకులు, యుద్ధవిమానాలు, ఇలా ఏది తీసుకున్నా అమెరికాదే పైచేయి. చెప్పాలంటే తిరుగులేని ఆధిపత్యం. సైనిక బలం మాత్రమే కాదు, డబ్బు విషయంలో కూడా అంతే. అమెరికా రక్షణ బడ్జెట్ ఎక్కడా? $840 బిలియన్. ఇరాన్ బడ్జెట్ ఎక్కడా? కేవలం $25 బిలియన్. అసలు పోలికే లేదు. మరింత పెద్ద తేడా ఉన్నప్పుడు ఇరాన్ ఎలా ఎదురు నిలబడగలుగుతోంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అమెరికాను నేరుగా ఢీకొట్టడం ఏనుగుతో చీమ పోరాడినట్టేనని ఇరాన్కు తెలుసు. అందుకే అది వేరే దారి ఎంచుకుంది. అదే అసమాన యుద్ధతంత్రం. అంటే వాళ్ల బలం ప్రాక్సీ గ్రూపులు. లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్ సిరియాలో షియా మిలీషియాలు. వీళ్లంతా ఇరాన్ చేతిలో ఆయుధాలన్నమాట. వేల కొద్దీ క్షిపణులు, డ్రోన్లు వీళ్ళ దగ్గరున్నాయి. సో ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఈ గ్రూపులతో అమెరికాను, దాని మిత్రదేశాలను దెబ్బకొడుతుంది. సరే, ఈ గొడవ కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య మాత్రమే లేదు. దీని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆర్థికంగా, మానవతాపరంగా ప్రపంచం ఎలాంటి మూల్యం చెల్లిస్తోందో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటిది హార్మూజ్ జలసంధి.
ఎందుకంటే ప్రపంచంలో సముద్రం ద్వారా రవాణా అయ్యే మొత్తం చమురులో దాదాపు 20% అంటే 1/5 ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఇరాన్ ఆ దారిని మూసేసింది. అంటే ప్రపంచానికి ఆయిల్ సప్లైకి పెద్ద బ్రేక్ పడింది. ఫలితం మనం ముందే అనుకున్నట్టు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలోకి. ఆ దెబ్బకు మిగతా అన్ని ధరలు కూడా పైపైకే. ఈ యుద్ధం ఎంత ఖరీదైనదో చూడండి. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్ను అడిగిన అదనపు నిధులు ఏకంగా $200 బిలియన్. ఊహించండి, ఆ డబ్బుతో ఎన్ని పనులు చేయొచ్చో. ఈ యుద్ధం ఎంతటి ఆర్థిక భారాన్ని మోపుతోందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. డబ్బు సంగతి పక్కన పెడితే అసలైన నష్టం ఇది. 2000కు పైగా మరణాలు, 32 లక్షల మంది ఇరానియన్లు నిరాశ్రయులు, లెబనాన్లో మరో 10,000 మంది. ఇవి కేవలం అంకెలు కావు. ప్రతి అంక వెనుక ఒక కుటుంబం, వాళ్ల ఆశలు, కలలు అన్నీ నాశనమయ్యాయి. ఇది ఒక పెను విషాదం. ఇంత విధ్వంసం, ఇంత నష్టం తర్వాత ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే: ఈ యుద్ధం ఎటు వెళ్తోంది? దీని భవిష్యత్తేంటి? సరే, మనం చివరి విభాగానికొచ్చేశాం. నిపుణులు కొన్ని అంచనాలు వేశారు. అవేంటో చూద్దాం. నిపుణుల ప్రకారం 4 అవకాశాలున్నాయి. మొదటిది ఇరాన్లో ప్రభుత్వం కూలిపోవడం. కాని దీనికి అవకాశం చాలా తక్కువ, కేవలం 5-10%. రెండోది ఇరాన్లో ఒక కొత్త మితవాద ప్రభుత్వం వచ్చి చర్చలు జరపడం. దీనికి కొంచెం ఎక్కువ అవకాశముంది. కాని అత్యంత ఎక్కువ అవకాశమున్నది దాదాపు 50-60%. అదేంటంటే ఈ యుద్ధం ఇలాగే కొనసాగి ఎవరూ గెలవలేని పరిస్థితి వచ్చి చివరికి విసిగిపోయి ఇద్దరూ చర్చల బల్ల దగ్గరకు వచ్చి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఈ యుద్ధంలో ఎవ్వరికీ పూర్తి విజయం దక్కేలా లేదు. గెలుపు ఓటములు తేలని ఒక సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత చర్చలతోనే ఈ గొడవ ముగిసే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. చివరగా ఒక ప్రశ్న. ప్రస్తుతం మనం ఒక కూడలిలో ఉన్నాము. ఇప్పుడు కుదిరేది ఒక బలహీనమైన శాంత, లేక ఈ చిన్న నిప్పురవ్వే రేపు మొత్తం ప్రాంతాన్ని దహించివేసే పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. కాని రాబోయే కొన్ని వారాలు మాత్రం చాలా చాలా కీలకమైనవి.